దాదాపు డిసెంబర్ నెల నుంచి నిన్నటి వరకు అంటే దాదాపు 1029 కోట్ల రూపాయలు ఏదైతే ఈ రాష్ట్రంలో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉన్నటువంటి ఎండ తీవ్రత, హ్యూమిడిటీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటిని తట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంక్షేమం కూడా అమలు కావట్లే, పేదల కడుపుని నింపేకి ఏ రకమైనటువంటి స్కీము ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒక్క స్కీమ్ కూడా అమలు కాక ఈరోజు పేదల యొక్క కడుపులు మాడిపోతున్నటువంటి తరుణంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ కూడా ఎండని లెక్క చేయకుండా ఈరోజు పల్లెల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తుంటే ఆ ఉపాధి హామీ కూలీల డబ్బు కూడా ఏదైతే చెమట కష్టాన్ని చిందించి తమ పిల్లలకు కావచ్చు, తమ కుటుంబానికి కావచ్చు అన్నం పెట్టాలి, పిడికెడు అన్నం పెట్టాలనేటువంటి తాపత్రయంతో చేస్తున్నటువంటి పనికి కూడా ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఎందుకంటే పెద్ద అడ్మినిస్ట్రేటర్, నేను గుడ్ అడ్మినిస్ట్రేటర్, నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు. మరోపక్క యాక్టర్ పవన్ కళ్యాణ్, ఆయన మాటలకు హద్దు అదుపు ఏమీ ఉండదు. నోటికి ఏమొస్తే అది, నేలకి ఏం ఆడిస్తే అది, అన్ని తప్పుడు కూతలే, అన్ని అబద్ధాలే, అన్ని ప్రశ్నించడానికే వచ్చినాడు. ఈరోజు పేదల కోసం ఏం నువ్వు ప్రశ్నించింది ఏముందయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్తానా. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో గ్యారంటీ ఉంది, అంటే ఉపాధి హామీ కూలీలకు 6 డేస్కి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళకు వేతనం చెల్లించాలా. గ్యారంటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనికి ఈ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు నిధులు లేవు. ఈరోజు మళ్ళీ ఇదే రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ పెమ్మసాని అదే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి, ఎందుకయ్యా మీరు శుద్ధ దండగ కదా ఈ రాష్ట్రానికి మీ ద్వారా వనగూరుతా అంటే మంచి ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నావు. పాపి చిరాయి, నువ్వు 100 చేసుకుంటావు, దాంట్లో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అనుమానం లేదు. అయితే నువ్వు నీ కుటుంబము కేకులు కట్ చేసుకొని ఏదో ఘనకార్యం సాధించినట్ల మీరైతే సెలబ్రేషన్ చేసుకుంటా అన్నారే, మరి పేదల పట్ల ఆలోచన చేయాలనేటువంటి కనీస స్పృహ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ల కొమ్ము కాసేటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టుబడిదారుల పార్టీ. కాబట్టి ఈ యొక్క పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళకు పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సంక్షేమం కావచ్చు, పేద ప్రజల యొక్క కడుపు మంట కావచ్చు, పేద ప్రజలకు ఏదైనా చెయ్యాలనేటువంటి ఇంగితం కానీ లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఈ యొక్క పవన్ కళ్యాణ్, ఈ యొక్క డబుల్ బాజీ లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారే. మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 42 కోట్ల 88 లక్షల మంది, 42 కోట్ల 18 కోట్ల 59 లక్షల మంది, 18 కోట్ల 59 లక్షల 77 వేల మంది ఈ రోజు కూడా డిసెంబర్లో పనిచేసినారు. మరి వాళ్ళకి ఈరోజు పేగులు మాడి అల్లాడిపోతా ఉన్నారు. తమ చెమట కష్టానికి విలువ కట్టండి, మాకు రావాల్సినటువంటి కూలీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి గొంతు చించుకొని నినదిస్తాండారు. మరి అరెస్ట్ చేయవా అందరినీ? ఏంటంటే నీ ప్రభుత్వం ప్రశ్నించున్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడమే కదా, దానికి సంబంధించి ఏదైనా రాసిన వాడిని అరెస్ట్ చేయడమే కదా, దానికి సంబంధించి ఏదైనా మాట్లాడినటువంటి వారి మీద గొంతు మీద కాలేసి నులిపేయడమే కదా. ఎందుకంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కాదు మీది. ఎందుకంటే నీ కొడుకు శుద్ధ పప్పు లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంగా మీరు పరిపాలన చేస్తా అంటారు. తొక్కి పెట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్న సాక్షిలో పెద్ద ఎత్తున రాయడం జరిగింది, కూలీ ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుక్కుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 కోట్ల 58 లక్షల 77 వేల మంది. ఏమైంది ప్రభుత్వానికి? ఎందుకు స్పృహ లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఎటువంటిది అంటే పేదల ప్రజల పట్ల కావచ్చు, ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండాలనేటువంటి చిత్తశుద్ధి కావచ్చు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అది రకంగా చేసి చూపించాడు. ఇది మేం చెప్పేది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి గణాంకాలు. ఫ్రమ్ గ్యారంటీ టు అన్సర్టనిటీ MGNREGA ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు చెప్తా, గణాంకాలతో సహా చెప్తా. ఇదే కరోనా టైంలో 2020-21లో
25,85,84,000 మందికి ఈ రాష్ట్రంలో ఉపాధి చూపించినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 21-22లో 24,14,79,000 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించినటువంటి పని దినాలు అంటే ఎంప్లాయ్మెంట్ పని దినాలు కల్పించినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, రైతన్నలకు, రైతు కూలీలకు నేను అండగా ఉన్నానని ఏదైతే చెప్పినాడో చెప్పినటువంటి దానికి కట్టుబడి పని చేసి చూపించినటువంటి గొప్ప ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 22-23లో 23,90,00,000 పని దినాలు, 23-24లో 25,54,92,000 పని దినాలు కల్పించినటువంటి గొప్ప చరిత్ర దార్శనిక నేత. అది దార్శనికత్వం అంటే. దార్శనిక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే 25-26కు సంబంధించి కేవలం 18,58,000 అంటే కేవలం సగటున 43.37 పని దినాలు కల్పించినటువంటి చరిత్ర ఇక చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఉపాధి పని దినాలు కల్పించాల్సినటువంటి బాధ్యత చేసి చూపించాలా. చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే అంతకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ హౌస్ హోల్డ్లకు మీరు జాబ్ ఉపాధి కల్పించాలా. ఈరోజు జాబ్ కార్డు దారులు తగ్గిపోయినారు, ఆ యొక్క కుటుంబాలు తగ్గిపోయినాయి, పని దినాలు తగ్గిపోయినాయి. అంటే మీకు ఈ ఉపాధి హామీ కూలీల పట్ల కావచ్చు, ఉపాధి హామీ పనుల పట్ల కావచ్చు, ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దగులుబాజీ ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈరోజు మెటీరియల్ కాంపోనెంట్ కింద పంది కుక్కులు మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ధనార్జనే ధ్యేయంగా ఈ రోజు దోచుకు తింటా అన్నారు. ఈరోజు మన క్రిత సంవత్సరం నంద్యాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ మేము 1,00,000 ఫారం పనులు తొగుతున్నామని చెప్పేసి దాదాపు 800 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసుకున్నారు ఎన్ఆర్ఈజీస్ కింద. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రంలో ఈ బుద్ధి పుట్టిన చోట ఈ రాష్ట్రం అంతా కలిసి తిరుగుదాం రా, వైఎస్ఆర్సీపీ తరపున మేము వస్తాం, మీరు ఎక్కడైనా 100 ఫారం పనులు దొగినటువంటి చరిత్ర మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యమయ్యా ఈ పనికిమాలినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొన్న ఏప్రిల్ 2వ తేదీ సర్పంచులు పదవీ విరమణ చేస్తే ఏప్రిల్ 3వ తేదీ జీవో ఇస్తారు. దొంగ జీవో ఏంటంటే నీటి సంరక్షణ, గ్రామాల్లో నీటి సంరక్షణ పెంపొందించేందుకు జీవో. నేను అడుగుతా ఉన్నా, ఏప్రిల్ 2వ తేదీ రాత్రి సర్పంచులు పదవీ కాలం అయిపోతే ఏప్రిల్ 3వ తేదీ తీసుకొస్తారు. ఎవరిని మోసం చేయడానికయ్యా దొంగ జీవో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేంద్రం 15th ఫైనాన్స్ కమిషన్ కింద నిధులన్నీ విడుదల చేస్తే ఏ ఒక్క సర్పంచుడు కూడా ఎక్కడ కూడా ఒక చిల్లి గవ్వ డ్రా చేయకుండా వాళ్ళు చేసినటువంటి పనులకు ₹1 కూడా బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టి ఈ రోజు ఆ 1000 కోట్లు కూడా 1,500 కోట్లు రమారమి ఏప్రిల్ 3వ తేదీ నుంచి డ్రా చేసే మొదలు పెడతారు స్పెషల్ ఆఫీసర్లు అడ్డం పెట్టుకొని. ఎంత దుర్మార్గమయ్యా, ఎంత అన్యాయమయ్యా. కేంద్రం విడుదల చేస్తా ఉండేది గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, మీరు చేస్తా ఉండేది మీ వ్యక్తిగతమైనటువంటి, మీ సామాజిక పరమైనటువంటి, మీ పార్టీ ఎదుగుదల కోసం మీ నాయకుల్ని ఈ రోజు మేపడానికి మీరు ఈ రోజు కంకణం కట్టుకొని కేంద్రం విడుదల చేసినటువంటి డబ్బంతా మీరే తినేస్తారు. ఉపాధి హామీ నిధులన్నీ మీరే తినేస్తారు. తినండి, మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఎట్లా తింటారో అట్లా తినండి, ఎంత తినాలనుకున్నారో అంత తినండి. తిన్నటువంటి ప్రతి రూపాయిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా కక్కించాలనో అట్లా కక్కించేటువంటి బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా భుజాం ముందుకు ఎత్తుకున్నాం. ప్రతి చిల్లిగవ కూడా ఎనికి కట్టిస్తాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయిస్తాం. ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైనటువంటి పేదలు, నిజమైనటువంటి జాబ్ కార్డు కలిగినటువంటి ఉపాధి హామీ కూలీలకు ఆ లెక్కనంతా కూడా పంపిణీ చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతినబూని పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వచ్చేటువంటి 29లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అఖండమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ పంది కొక్కుల మాదిరిగా తింటున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి నుంచి ప్రతి ఒక్క రూపాయి చిల్లిగవ్వ దగ్గర వరకు వసూలు చేయిస్తాం. పేద ప్రజలకు ఈ రాష్ట్ర ఖజానాకు జమ చేయిస్తాం. పేద ప్రజలందరికీ కూడా పంపిణీ చేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. తక్షణమే ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయండి. ఈ రోజు పేదలకు సంబంధించినటువంటి
కొట్టగొడుతున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ట్వీట్ ద్వారా ప్రశ్నించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కేంద్రం దృష్టికి ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీలో చేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా తీసుకెళ్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం దృష్టిలో ఈ రోజు కేంద్రంలో నడి రోడ్డు మీద వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల అన్యాయాల్ని ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా వీళ్ళని బట్టలు తీసి ఈ రోజు ఢిల్లీలో నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో చేయడానికి మేము కంకణబద్దులై ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.